ఆమేన్. థ్యాంక్ యూ. ఆరాధనలో ఏకీభవిద్దాం. స్తుతి 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 మహాగణుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ వందనములయ స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ 2024వ సంవత్సరంలో ప్రభువా, ఇదిగో ఈ 52 ఆదివారముల్లో కూడా తండ్రి నీ సన్నిధిన సజీవముగా మమ్మల్ని ఉంచినందుకు నీకు ప్రణుజులయ్యా. ఇదిగో విశ్రాంతి దినము నీదని సెలవిచ్చావు దేవా. అలాగనే తండ్రి ఆదివార దినమున మేము ఏ పనియో చేయకుండా నీ సన్నిధిన ఉల్లాసముతోనూ ఉత్సాహముతోనూ వారమంతా కాచి కాపాడిన నీకు కృతజ్ఞతాభావముతోనూ నీ సన్నిధిని గోజాడగల భాగ్యమును మాకు ఇదిగో ధారాళముగా అనుగ్రహించిన ప్రభువా, నీకు అనేక ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఆఖరి ఆదివారంలో మేము ఉన్నాం తండ్రి. ఈ 2024వ సంవత్సరంలో ఈ ఆదివారమును బట్టి తండ్రి గడిపించిన కాలమును అంతటిని బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, గతించిన వారములో ఏ పాపములు చేశామో, ఏ అపరాధములు చేశామో, ఏ నిందాభావమైన విషయములు చేశామో మాకైతే ఎరుగదు కానీ తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్క పాపమును, ప్రతి ఒక్క క్రియను, ప్రతి ఒక్క అపరాధమును పశ్చాత్తాప భావమును కలిగిన వారై నీ సన్నిధిని ప్రార్థించుండగా ఇదిగో నీ సమాధానమును అనుగ్రహింప చేయండియా. ఇదిగో నా పాపమును మీరు తీసివేసి మమ్మల్ని మన్నించి పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతున్నారని నమ్మిక కలిగి ఉన్నాం అయ్యా. ఇదిగో అందరూ మన పాపములను ఒప్పుకుందామా? పరిశుద్ధులమైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమైనాం, తలంపును బట్టి చూపును బట్టి పాపులమైనాం, వింటును బట్టి మాటను బట్టి పాపులమైనాం, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులం, మమ్మును క్షమించుమని నీ కుమారుని పరముఖముగా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభువా, ఇదిగో మా కన్నులతో చేసిన పాపములు, మా నోటితో ఇదిగో నిందాపూరితమై ఇదిగో ఎదుటివారిని దూషిస్తూ అనిన మాటలను ఇదిగో తండ్రి ప్రభువా, మా చెవులతో విన్న పాపపు మాటలను తండ్రి, చెప్పుడు మాటలను తండ్రి, అన్నిటిని బట్టి తండ్రి ప్రభువా మేము క్షమాపణ కోరుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మన్నించండి అయ్యా. ఇదిగో మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా. ఇదిగో హిస్సోపుతో మమ్మల్ని మా హృదయాలని కడగండి అయ్యా. ఇదిగో హిమము కంటే తెల్లగా నీ హృదయం చేస్తాను, ఇదిగో నా ఎద్దుకు రండి అని సెలవిస్తున్నారు కదా తండ్రి. అవును తండ్రి, నీ సన్నిధికి వచ్చిన మా హృదయములన్నిటినీ మాలిన్యాన్ని తీసివేస్తూ తండ్రి హిమము వలె తెల్లగా చేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. నీ సమాధానమును అనుగ్రహిస్తూ నీ నిత్యమైన కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను
అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరిచెనయ్యా, నన్ను గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్ను గణపరతునయ్యా, యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, 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 కొండలలో లోయలలో, అవును నా ప్రభువా, ఇదిగో ఒంటరిగా ఉన్న సమయముల తండ్రి ప్రభువా, ఇదిగో ఎవరు నాకు సహాయము చేయని సమయములో తండ్రి ప్రభువా, నీవు నన్ను చూసావు తండ్రి, నీవు నన్ను దర్శించావు ప్రభువా, ఇదిగో నీ దర్శన భాగ్యమే తండ్రి ఈరోజు నన్ను ఈ స్థితిలో నిలబెట్టినది నా ప్రభువా. ఇదిగో అందరూ విడిచిపెట్టినప్పుడు ఇదిగో నీవే కనుక నన్ను పట్టుకొనకపోతే తండ్రి నేనేమైపోదునోనయ్యా. నీవు నన్ను పట్టుకుని సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు ప్రణతులయ్యా. ఇదిగో
ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా తండ్రి ప్రభువా, మరియ నిన్ను స్తుతిస్తూనే ఉంది కదా నా దేవా. ఇదిగో అటువంటి స్తుతే తండ్రి ప్రభువా, ఇదిగో మేము చేయాలనుకుంటున్నాం ప్రభువా. అటువంటి స్తుతే తండ్రి ప్రభువా నా జీవితాంతం కలిగి ఉండాలనుకుంటున్నాం ప్రభువా. నేను స్తుతించే భాగ్యమును మాకు నీయండి అయ్యా తండ్రి ప్రభువా. నేను గణపరచగల కృపను మాకు అనుగ్రహింప చేయండి అయ్యా ప్రభువా. యేసయ్యా, ఇదిగో నీవు తప్ప ఇదిగో ఎవరున్నారయ్యా నాకంటూ తండ్రి నీ సన్నిధిని గోజాడుతున్నావు ప్రభువా. నీ సన్నిధిలో నిత్య సంతోషములు ఉన్నవని సెలవిచ్చిందా ప్రభువా. నీ సన్నిధి దీవెన మాకు అనుగ్రహింప చేయండి తండ్రి. నేను పూర్ణ హృదయముతో స్తుతించే భాగ్యముని అండి తండ్రి. అందరము ప్రభువుని కొలుద్దామా? యేసయ్యా 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 యేసయ్యా. అందరూ గలమెత్తి ప్రభువుని దర్శించుటకే ఆయన సన్నిధిని పరుగులు వెళదామా? ప్రభువా, ఇదిగో నీ సన్నిధిని దర్శించండి తండ్రి. నీ సన్నిధిలో ఉన్న మమ్మలను చూడండి తండ్రి ప్రభువా. ఇదిగో ఈ సంవత్సరాంతంలో మేము ఉన్నాము తండ్రి. నూతన సంవత్సరానికి వెళ్ళబోతూ మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో ఈ సిద్ధపాటులో నీ సహాయం నాకు కావాలయ్యా. ఇదిగో మరింతగా ఆత్మీయతలో బలపరచుటకు తండ్రి నీ సహాయం నేను కోరుకుంటున్నానయ్యా ప్రభువా. ప్రభువా, ఇదిగో ప్రభువా నిన్ను సేవిస్తుండగా తండ్రి ప్రభువా మీరు మాకు తోడే అన్నారు, నమ్ముతున్నాం ప్రభువా. ప్రభువా, నీ కృప చెప్పును నడిపిస్తూ తండ్రి నీ దీవెనలను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఈ రోజున నీ సన్నిధికి కూడుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నిన్ను సేవించటకు ఈ స్థలం నందు కూడుకుని ఉండగా తండ్రి వారి హృదయంలో చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనను మీరు ఆలకించండి అయ్యా. ప్రతి ఒక్క ప్రశ్నకు నీవే సమాధానమును వారికి అనుగ్రహింప చేయండి అయ్యా ప్రభువా. గతించిన కాలంలో తండ్రి ఎవరు నన్ను విడిచిపెట్టినా, ఎవరు నన్ను బాధ పెట్టినా, ఇదిగో పరమ తండ్రియే మీరుండి మా చేయి పట్టుకుని నడిపించిన రీతిని బట్టి నీకు అనేక స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, గతించిన కాలంలో తండ్రి ఎన్నో విషయములను తండ్రి క్రిస్మస్ ఆరాధనలో తండ్రి ఎంతో ఘనముగా గొప్పగా జరిగించిన నా ప్రభువా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో జరగబోయే కార్యములను బట్టి కూడా ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. ఇదిగో సమస్త విషయముల్లోనూ నీ సమాధానమును అనుగ్రహింప చేయండి అయ్యా. ఇదిగో 31st నైట్ జరగబోయే వాచ్ నైట్ సర్వీస్ను బట్టి ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. ఇదిగో సంవత్సరం అంతా కాచి కాపాడని నీకు ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేమయ్యా. మానవులకు స్తుతి చేయట కంటే పని ఏముందని దైవజనులు సెలవిచ్చారు తండ్రి. అవును తండ్రి, మానవ జనాంగముగా తండ్రి స్తుతి చేయట కంటే మాకు ఏ పని లేదు తండ్రి. ఇదిగో అది ఏ పని చేస్తున్నా మా హృదిలో స్తుతి మోగుతూ ఉండగల భాగ్యమునియండి తండ్రి. ఎలాగనైతే నేటి దినమున విన్న వాక్యమును బట్టి మరి స్తుతి చేసిన రీతిని మేము తెలుసుకున్నాం తండ్రి. అటు విధముగా తండ్రి కష్టముల్లో ఉన్న, సంతోషంలో ఉన్న, తీరని బాధలో మేమున్నా స్తుతి ఆపకుండా ఘనముగా చేయగల భాగ్యమునియండి తండ్రి ప్రభువా. ఎందరూ ఎన్ని మాటలు అన్నప్పటికీ నీ తండ్రి నీ ప్రేమ మమ్మల్ని విడిచిపోదని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో లోకం మమ్మల్ని హేళన చేసినప్పటికీ నీ తండ్రి ప్రభువా నీ హక్కును చేర్చుకుని ఇదిగో నీ కౌగిలిలో తండ్రి మాకు ఓదార్పునిస్తారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి.
ఇదిగో వెళ్ళబోయే నూతన సంవత్సరమును బట్టి అపవాదికి మేము చిక్కబడకుండానట్లుగా తండ్రి నీ కంచా కాపుదలతో తండ్రి ప్రభువా మమ్మల్ని సిద్ధం చేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. మరింత ఆత్మీయంగా బలపరచుగడ కృపాభాగ్యమును తండ్రి మా ఎల్లరికూ మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో ఈ సంవత్సరంలో అయితే ఈ గాస్పల్ అనే గొప్ప మీటిని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. దీనిని ఇదిగో మరింత మంది ఆత్మలతో కలిసి మరింత మంది స్నేహితులతో కలిసి తండ్రి ఈ మీట్ ద్వారా నేను మరింత స్థుతిపరచగల భాగ్యమును మా అందరికీ మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రారంభం మొదలుకొని నీ సన్నిధిలో స్తుతించుటాయో నీ సన్నిధిలో ఉల్లసించటయు ఇదిగో మరి దినము సాయంకాల సమయమున తండ్రి ఈ విధముగా తండ్రి నిన్ను సేవించుచు నీకు కృతజ్ఞతాభావకంగా తండ్రి మా దినచర్యను ముగించుటకు తండ్రి ఈ రూపంలో మరి ఈ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు నీకు ప్రంతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ విధముగానే తండ్రి ఈ మీట్లో వాక్యం వింటున్నా ఇదిగో మరి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి మరి దర్శించండి తండ్రి. నీ వాక్యమునకు హృదయమును బద్దలు చేయగల శక్తి ఉన్నదని సెలవిచ్చావు తండ్రి. అది ఎంతటి రాతి హృదయమైనా ఇదిగో నీ యొక్క మాటలకు తండ్రి వారి రాత హృదయం పగిలి మృదువైన హృదయం వారు కలిగి ఉందరని సెలవిచ్చావు తండ్రి. అటు విధముగా తండ్రి ఈ వాక్యము అనేకులను మార్చగల నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. నీ దీవెలను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో గడిచిన కాలమందు నీ సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడిన వారే తండ్రి ఈ యొక్క అపాయంలో పడిపోకున్నట్లుగా తండ్రి నీ దూతల కాపుదల నుంచినందుకు నీకు స్తోత్రములయ్యా. ఇదిగో మరొక నూతన సంవత్సరంలోనికి నూతన వారంలోనికి మేము వెళ్ళబోచుండగా జరగవలసిన కార్యములన్నిటినీ కూడా నీ చేతికి సమర్పించుకుంటున్నాం తండ్రి. నీ చిత్తము చొప్పున తండ్రి ఘనముగా గొప్పగా జరగవలసిన కార్యములన్నిటినీ కూడా మీరు జరిగింప చేయండి తండ్రి. ఏ స్థలం నందు ఎక్కడనూ కూడా ఏ అపాయము వాటిల్లకున్నట్లుగా ఏ ఒక్కరూ ఇదిగో తమ ప్రాణములకు హాని తెచ్చి పెట్టుకోకుండానట్లుగా తండ్రి సమస్త విషయముల్లో సరిచేస్తూ మీరు నడిపింప చేయండి తండ్రి. నీ జీవమును ఇదిగో ధారాళముగా అనుగ్రహింపచేస్తూ ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగిన వారే ప్రవర్తించు ముందుకు సాగగలని కృపాభాగ్యమును అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రభువా ఈ రోజున ఇదిగో వీటిలో జాయిన్ అయిన సుశీని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ప్రభువా ఇదిగో నిన్ను సేవించాలని నిన్ను ఆరాధించాలని ఇదిగో ఆశ కలిగి ఉండి ఈ సన్నిధిని చేరి ఉండగా తండ్రి ఆమె యొక్క హృదయాన్ని మీరు దర్శించండి తండ్రి. ప్రభువా ఆమె చదువుతున్న విద్య అంతటిలోనూ ఇదిగో ఉద్యోగ నిమిత్తము చేస్తున్న ప్రయత్నములు అన్నిటిలోనూ సఫలము పొందేలాగున తండ్రి నీ యొక్క గొప్ప సహాయమును ఆమెకు మీరు అనుగ్రహిస్తున్నారని నమ్మకం కలిగి ఉన్నాం తండ్రి. వారి కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకుని నీ సమాధానమును అనుగ్రహింపచేసి వారి కుటుంబంలో ఇదిగో వారు ఏ పని చేస్తున్నా ఆ పనిలో వృద్ధిని ఇదిగో దీవెనలో ఆశీర్వాదములు అనుగ్రహింపచేసి నడిపింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ విధముగా నీ సన్నిధిన చేరి ఇదిగో మరిన్ని దీవెనలు పొందుకుని మంచి ఉద్యోగంతో నిన్ను స్తుతించి గొప్ప సాక్ష్యం ఈ స్థలమునందు చెప్పుకునేలాగిన ఆమెను వారి యొక్క కుటుంబమును వారి యొక్క సహోదరులను దీవిస్తున్నారని నమ్మకం కలిగి ఉన్నాం తండ్రి. ఇటు విధంగానే తండ్రి మా మీటికి మరిన్ని కొన్ని ఆత్మలు ఆకర్షింపబడి నీ యొక్క సన్నిధిని ఇదిగో నిత్య దీవెనలు నిత్య ఆశీర్వాదములు పొందుకునేటకే తండ్రి వారి యొక్క హృదయమును మలుచుకున్న వారుగా ఈ సన్నిధికి తరలింపబడే కృపాభాగ్యమును అనుగ్రహించుతారని నమ్మకం కలిగి ఉన్నాం తండ్రి. ఇటు విధముగా సమస్త విషయముల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. సుశీతో పాటు ఇంకను కూడి వచ్చిన మా మిత్రులైన వారిని అందరినీ కూడా తండ్రి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్న వారే తండ్రి వారి యొక్క విద్యల్లోనూ ఉద్యోగముల్లోనూ వారి చేయ ప్రయత్నములన్నిటిలోనూ ఇదిగో వెళ్ళబోయే నూతన వారము నూతన సంవత్సరంలోనూ ఈ సజీవమైన రెక్కల క్రింద కాచి కాపాడిన వారే తండ్రి నీ కృప చొప్పున నడిపింపజేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సమస్త విషయంలో నీకు ఎరిగే అన్నవ తండ్రి. ఏ విషయంలో మర్చి ఉన్నామో ఏ విషయంలో విడిచినామో మాకైతే తెలియదు కానీ సమస్త విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రభువా నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడే అని సెలవిస్తున్నా నా ప్రభువా. ఇదిగో ఈ సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి కాపాడి మాతో ఉన్న ప్రభువా ఇదిగో నూతన సంవత్సరంలోనూ కూడా నీ యొక్క సహాయమును నీ యొక్క తోడును నీ యొక్క చేతిని మాకు అనుగ్రహింపజేస్తూ నీ యొక్క చేతి సహాయమును మాకు అనుగ్రహింపజేస్తూ ముందుకు నడిపిస్తున్నారని నమ్మిక కలిగిన వారే ఉన్నాం తండ్రి. అలాగే నీ దేశమును రాష్ట్రము లోకమును ప్రపంచమును సమస్త మానవాళిని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారి యొక్క పనిపాట్లలో తోడే ఉండిన వారే నీ యొక్క సమాధానం చెప్పిన దీవించి ఆశీర్వదించి నడిపింప చేయమని ప్రార్థనలు అడిగినవన్నీ కూడా పొందుకున్నామని విశ్వాసంతో నజరేయుని ప్రవేశనామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడును గాక. నేడు మన ఆహారం మాకు దయచేయం, మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, మమ్మల్ని శోధనలోని తేకాకి నేను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ అనంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం చే अपवादिक रखलें प्रवेश रक्तम जय अपवादिक रखलें प्रवेश रक्तम संपूर्ण विषय अपवादिक रक्तम कालनाश హల్లెలూయా 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 స్తోత్రం 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. ధన్యవాదముతో స్తుతి పాడేదను నా యేసునాదా, నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ధన్యవాదముతో స్తుతి పాడేదను నా యేసునాదా, నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనా, కోటి కోటి స్తుతి వందనం. ప్రైజ్ లార్డ్ అందరికీ.